తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ప్రత్యక్ష విచారణ న్యాయం కోవిదలు సలహాలు తీసుకుంటానన్న స్పీకర్. తాము పార్టీ మారలేదంటూ ఎమ్మెల్యేల సమాధానాలు. మరి ఇప్పటికీ అదే చెప్తా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది మేము పార్టీ మారలేదు, అదే పార్టీలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ కొంతమంది కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు కేవలం ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నా అంటున్నాడు. పార్టీ మారానని చెప్పట్లయినా కేవలం ప్రజలకు మంచి జరుగుతుంది, రావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో నిధుల కేటాయింపుల విషయంలోనే నేను కలిసి పనిచేస్తున్నా తప్పితే మారలేదని చెప్తా ఉన్నారు. మరి ఓపెన్గా మారినట్టుగానే అన్ని ఫొటోసు ఇవన్నీ ఉన్నాయి. నిన్న ఒక కాంగ్రెస్ వ్యక్తి వచ్చారు, మన స్టూడియోకి కూడా రావడం జరిగింది. ఆయన్ని నేను ఇదే క్వశ్చన్ అడిగాను. క్లియర్గా కనపడతా ఉంది కదా, అది కాంగ్రెస్ జెండా కాదా? సీఎం రేవంత్ రెడ్డి కప్పిన తర్వాత అది కాంగ్రెస్ జెండా కాకుండా ఎట్లా పోతుంది? వేరే ఎవరైనా కప్పితే పోనా అది ఏమైనా కవర్ చేసుకోవడానికి ఉంటుంది, దేవుడిది లేకపోతే ఇంకోటో అని చెప్తే లేదు అది పెద్దరికం కోసం కప్పిన జెండా తప్పితే కాంగ్రెస్ జెండా కాదు అని ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు జనాల పిచ్చోళ్ళు చేస్తూ ఉన్నారా? వీళ్ళందరూ కలిసి 10 మంది ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న జనాల్ని పిచ్చోళ్ళు చేస్తూ ఉంటారు క్లియర్గా. పాపం జనాలకు ఇప్పుడు అర్థం అవ్వట్లేదు, వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా, మనల్ని పాలించేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే. పాపం వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారనే కదా ఓటేసి గెలిపించుకున్నది. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారనే బీఆర్ఎస్ పార్టీ సింబల్ చూసి కొంతమంది ఓటేస్తారు, అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారు. మరి అలాంటిది ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళు అవుతారు. ఓట్లేసిన జనాలు, ఆ స్థానిక నియోజకవర్గ జనాలు పిచ్చోళ్ళు. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి చేరలేదు, వీళ్ళు క్లారిటీగా ఉన్నారు, బీఆర్ఎస్లోనే ఉన్నారు. మరి జనాలు ఓట్లేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. ఒకడేమో జనాల మేలు కోసం మెప్పు కోసం కొంతమంది కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్నామని వాళ్ళు సమాధానాలు ఇస్తూ ఉన్నారు. వివరాలతో కూడిన లేఖలు అందజేత. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సైతం అఫిడవిట్లు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంపై త్వరలోనే శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రత్యక్ష విచారణ చేపట్టనున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధిత ఆయా న్యాయవాదులు సలహాలు తీసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు స్పీకర్ నోటీసులు అందుకున్న సదరు ఎమ్మెల్యేలు వివరణలు సమాధానాలతో కూడిన లేఖలను సభాపతికి అందించినట్టు సమాచారం. తాము పార్టీ మారలేదని అందులో పేర్కొన్నట్టు తెలిసింది. ఇంకోవైపు పార్టీ వాదనలతో కూడిన అఫిడవిట్లను గులాబీ పార్టీ అందజేసింది. మరి నిజంగా కూడా జనాల్ని పిచ్చోలు చేస్తున్నట్టుగా కనపడుతూ ఉంది ఈ ఎమ్మెల్యేలు 10 మంది ఎవరైతే ఉన్నారో. మరి అయితే మీరు రాజీనామా చేయండి, ఉప ఎన్నిక వస్తుంది, మళ్ళీ మీరే గెలుస్తారు. మీకు అంత సత్తా ఉండి నిజంగా మీ వల్లే ఓట్లు పడ్డాయి అనుకుంటే, ఇప్పుడు మీ వల్ల మీరు గెలిచారనుకుంటే ఏముంది, మీరు రాజీనామా చేసినా మళ్ళీ మీరే గెలుస్తారు కదా, ప్రజలు మళ్ళీ మీకే పట్టం కడతారు కదా. మరి ఇంకేముంది, స్థానిక సంస్థ ఎన్నికలు అయిపోగానే మీరు ఉప ఎన్నికకి రెడీగా ఉండండి, రాజీనామా చేయండి. ఎందుకు ఈ దాగుడు మూతలు? ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళే చెప్తా ఉన్నారు, మా పార్టీ ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళు పార్టీ మారారని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఆ ఫొటోస్ ఇవన్నీ చూస్తే పార్టీ మారిన విషయాలు క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి కండువా కప్తాడు, అది కండువా కాదు, కొంతమంది ఏమో దేవుడు కండువా అంటారు, కొంతమంది ఏమో పెద్దరికంగా ఉంటుందని చెప్పి ఆ కండువా వేశారు, గౌరవించడానికి ఎమ్మెల్యేలని గౌరవించడానికి ఆ కండువా వేశారని కొంతమంది చెప్తారు. అంటే ఇక్కడ క్లారిటీ ఎవరికి ఉండాలి? ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వానికి లేదా రేవంత్ రెడ్డికి సోయలేక కండువా కప్పిండా అనేది క్లారిటీ లేదు. కండువా పార్టీ కండువానా లేదా అనేది ప్రజలకు క్లియర్గా తెలుస్తుంది ప్రజలకి. మరి ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ ఏదంటే దాగుడు మూతలు జరుగుతూ ఉన్నాయి. కోర్టు తీర్పిచ్చింది, ఇక్కడ వీళ్ళు లాబింగ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి ఈ ఎమ్మెల్యేలని కొంత కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉప ఎన్నికకి వెళ్ళకుండా. ఎందుకంటే ఉప ఎన్నికకి వెళ్తే ఓడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి ఓటేసే పరిస్థితి ఉండదు. ఏ పార్టీకైనా వేసుకుంటారు, కానీ ఏ ఆల్టర్నేటివ్ పార్టీ ఏదైనా ఉంటే ఆ పార్టీకి వేసుకునే ఛాన్స్ ఉంటుందేమో, కానీ కాంగ్రెస్ ఓటేసే ఛాన్స్ అయితే ఉండదు. ఇది క్లియర్గా ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పుడు పార్టీ మారారో వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఎవరైతే కొంతమంది మినిస్టర్లు ఫోన్ చేస్తున్నారో మొన్న పాడి కౌశిక్ చెప్తా ఉన్నాడు,
మరి ఒక నిజంగా వాళ్ళు టచ్లోకి ఉన్నారా బీఆర్ఎస్ వాళ్ళతో? మరి వాళ్ళు నిజంగానే అసహనంగా వ్యక్తమవుతుందా? ఎందుకంటే పార్టీ మారి తప్పు చేశామని ఏమన్నా వాళ్ళకి ఏమన్నా గిల్టీ ఫీలింగ్ ఉందా? మీరు క్లియర్గా చెప్పండి. అదే పార్టీలో ఉంటే వెళ్ళండి, కేసీఆర్ని కలవండి, లేదా బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టండి. వెళ్ళరు. చాలామంది కాంగ్రెస్ భవన్లో ఓపెన్గా వాళ్ళు ప్రజలతో మమేకం అవుతూ ఉన్నారు. ఓపెన్గా కాంగ్రెస్ భవన్లో కూర్చుంటూ ఉన్నారు చాలామంది ఎమ్మెల్యేలు, 10-11 మంది. దానం నాగేంద్ర కూడా డైరెక్ట్గా గాంధీ భవన్లోనే ఉన్నాడు. అతనికి ఒక రూమ్ ఉంది. మరి ఇవన్నీ కాదంటే తప్ప? మరి ఇవన్నీ తప్పే. ఇవన్నీ ఊహించుకుంటున్నారమ్మా, జనాలు ఊహించుకుంటున్నారు. లేదా ఈ స్పీకర్ గడ్డం ప్రసాద్కి తెలియదేమో. జనాల్ని పిచ్చోళ్ళు చేయదు. ఎందుకంటే మీకు ఓట్లేసిన జనాలు ఎన్నో ఆశించి మీకు ఓట్లేస్తారు, మీ నుంచి ఎన్నో ఆశిస్తారు, ఎన్నో గొప్ప పనులు చేస్తారు. మా ఎమ్మెల్యే ఈ క్యాండిడేట్ గెలిస్తారని వాళ్ళు ఓట్లేస్తారు. ఎన్నో గొప్ప పనులు చేసి చేయకపోయినా కానీ వాళ్ళని పిచ్చోళ్ళు చేసి ఆడించడం అయితే చేయొద్దు. మీరు నిజంగా ఓట్లేసి గెలిపించిన ప్రజలకి వాళ్ళ మేలు కోరే వాళ్ళైతే నిజంగా కడియం శ్రీహరి గారికి చెప్తున్నా, ఇది వాళ్ళకి ఏదో మేలు జరిగిద్దని కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాల్సిన అవసరం లే. ప్రజలకి మీరు ఏ పార్టీలో ఉన్నారనేది ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. ప్రజల ముందు మీరు క్లారిటీ ఇవ్వండి. మీరు బీఆర్ఎస్లో ఉన్నారా లేదా కాంగ్రెస్లో ఉన్నారా వాళ్ళే తేల్చుతారు. లేదా ఒకసారి రాజీనామా చేయండి, మళ్ళీ పోటీ చేయండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ప్రజలు మీ పక్షాన ఉన్నారా లేదా ప్రభుత్వం పక్షాన ఉన్నారా, నిజంగా మిమ్మల్ని చూసే ఓట్లు పడ్డాయి అనేది. ఇక ఈ వాసవి వాడదైతే మాత్రం ఘోరమైన పరిస్థితి. వీడు ఎంత ఘోరమైన ఆక్రమణలు చేసిండంటే అసలు మొత్తం ఉన్న చెరువులన్నీ కబ్జా చేసి పడేసారు వీళ్ళు కంప్లీట్గా. సో దీని వెనక రిటైర్డ్ ఐఏఎస్ సంస్థలో డైరెక్టర్గా ఆయన తనయుడు. ఈ లెవెల్లో చేయకపోతే వాడికి అంత సోయ ఎట్లా వస్తుంది? ఎవరికైనా కానీ ప్రభుత్వంలో అయినా ఎవరైనా సలహాలు ఇవ్వాలి, లేకపోతే ఇలాగ రిటైర్డ్ ఐఏఎస్లు ఎవరైనా ఉంటే వాళ్ళ లాభాల కోసం ఏమన్నా వీడికి ఐడియాస్ ఇవ్వాలి. ఇట్లాంటివి ఈ నాలాలు కబ్జా చేయి, ఈ బొక్కల్లోంచి వెళ్తే ఇట్లా ఉంటుంది అనేది వాళ్ళు లూప్ హోల్స్ చెప్తూ ఉంటారు వీళ్ళు. ఈ ఐఏఎస్లు, రిటైర్ ఐఏఎస్లు, కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఈ లూప్ హోల్ ఉంది, దీని ప్రకారం నువ్వు అక్కడ నాలా కబ్జా చేసినా కూడా కబ్జా చేయనట్టుగా మనం చూపించచ్చు అని చెప్తారు. సో దాన్ని బేస్ చేసుకుని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళు. కొడుకు కోసం అడ్డదారులు, అక్రమాలు, చెరువులు, కుంటలు, నాలాల్లో నిర్మాణాలు, తన పలుకుబడితో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఎన్ఓసీలు, అనుకూలంగా నివేదికల కోసం అధికారులపై ఒత్తిడి. ఇది పరిస్థితి. ఇదేంటిది? కోమటికుంట చెరువులో వాసవి నిర్మాణాలు. దీనికోసం మనం కూడా చాలా ఫైట్లు కూడా చేసాము. దీనికి హైడ్రా రంగనాథ్ గారికి తెలిసేలాగా చాలా వీడియోలు కూడా చేశారు దాని మీద. మరి దీని మీద ఇప్పటికీ అదొక క్లారిటీ లేదు. రోజుకొకళ్ళ పేరు వస్తూ ఉంది. రోజు ఏదో ఒక వార్త, ఏదో ఒక మూల ఈ వాసవి కన్స్ట్రక్షన్ సంబంధించి వార్త వస్తూనే ఉంది. కానీ ఇప్పటికీ వాడిని ఏం చేయలేకపోతున్నారు. ఇంచు కూడా కదిలే పరిస్థితి లేదు అక్కడ. కనీసం ఉన్న గోడ పెచ్చు కూడా పీకే పరిస్థితి రావట్లేదు అక్కడ. ఎందుకు? వాడు పెద్దోడు, ఉన్నాడు, పలుకుబడి ఉంది వాడికి. ఎన్ఓసీలు తెచ్చుకున్నాడు వాడు. ఎన్ఓసీలు ఎట్లా ఇచ్చారు వాళ్ళకి? ఎన్ఓసీలు ఎట్లా ఇచ్చారు? ఇప్పుడు అది కబ్జా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఒక మ్యాప్ చూస్తే అక్కడ చెరువు ఉందా, ఏముందా, అక్కడ ఏముండేది కూడా కనపడతా ఉంది. మరి అలాంటి టైంలో మీరు ఎట్లా ఎన్ఓసీలు ఇచ్చారు? రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు సంబంధించి. సో పలుకుబడి. మరి దాన్ని చూపించేవాడు. అప్పుడు ఎన్ఓసీ ఇచ్చారు కదా, గవర్నమెంట్ అధికారులే కదా ఎన్ఓసీ ఇచ్చింది, మరి నేను కట్టుకున్నా అంటాడు వాడు. అంతే. ఇప్పుడు ఎవరు బదనాం అవుతారంటే ఈ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ఎవరైతే ఆ టైంలో ఈ ఎన్ఓసీలు ఇచ్చారో, సంతకాలు పెట్టారో వాళ్ళందరూ బదనాం అవుతారు. ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా వాళ్ళ వైపు వెళ్తుంది.